నందమూరి బాలకృష్ణ పేరు వినగానే థియేటర్లో ఊపు మొదలవుతోంది. ఇక అదే బాలయ్య తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ తో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో చేతులు కలిపితే ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ చుట్టూ తిరుగుతున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా సెట్స్ పైకి వెళ్తే అది కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక కొత్త ట్రెండ్. మాస్ అంటే బాలయ్య, విభిన్నమైన కథనం అంటే ఆత్రేయ. ఈ రెండు ప్రపంచాలు కలిస్తే వచ్చే డి అంటే నిజంగానే కురుక్షేత్రం అనే పేరు జస్టిఫై అవుతోంది. గతంలో శ్రీరామరాజ్యం, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చిత్రాల్లో బాలయ్య తన పౌరాణిక చారిత్రక వైభవాన్ని చూపించాడు. డైలాగ్ డెలివరీలో ఆయనకు ఉన్న గంభీరత, స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ మైథలాజికల్ టచ్ ఉన్న కథకు పర్ఫెక్ట్ ఫిట్. అదే సమయంలో అంటే సుందరానికి సరిపోదా శనివారం వంటి విభిన్న కథలతో ఆత్రేయ తనదైన స్టైల్ ను ప్రూవ్ చేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది ఫుల్ మాస్ యాక్షన్ సినిమానా లేక మైథలాజికల్ టచ్ తో వచ్చిన కొత్త తరహా కథనా? టాక్ ప్రకారం ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ అందులో మైథలాజికల్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు బలంగా ఉండబోతున్నాయట. అంటే ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు, స్టోరీకి డెప్త్ ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నది మైత్రి మూవీ మేకర్. భారీ నిర్మాణ విలువలు, స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు తీసే ఈ బ్యానర్ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. కురుక్షేత్రం అనే పేరు వినగానే యుద్ధం గుర్తొస్తోంది. కానీ ఇది కేవలం యాక్షన్ కాదు, భావాల మధ్య యుద్ధంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు బాలయ్య మాస్ ట్రాక్ ను కూడా కొనసాగిస్తున్నారు. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామా చేస్తున్నారు. అందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దసరా లేదా దీపావళి రిలీజ్ టార్గెట్ చేస్తుండగా కుదరకపోతే 2027 సంక్రాంతికి రావచ్చు. మొత్తానికి చూస్తే బాలయ్య కెరియర్ లో ఇది ఒక కొత్త దశ. ఒకవైపు ఫ్యాన్స్ కోసం మాస్ సినిమాలు, మరోవైపు కొత్త దర్శకులతో ప్రయోగాలు. ముఖ్యంగా ఆత్రేయతో చేస్తున్న కురుక్షేత్రంలో బాలయ్యను ఎలా చూపిస్తారు, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి, పాత్ర ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేస్తారు అనే ఆసక్తి పీక్స్ లో ఉంది. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా ఇప్పుడే హైప్ స్టార్ట్ అయింది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే థియేటర్స్ లో కేవలం సినిమా కాదు, ఒక కొత్త అనుభవం చూడబోతున్నాం అనడం ఖాయం.